హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలి అనేది జస్ట్ 2 minutesలో ఎలా అయిపోవాలి అనేది నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 3 eggs తీసుకున్నాను. ఈ 3 eggs ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. 3 eggs ఇలా ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత విస్క్తో ఎల్లో వైట్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా నురగ అనేది పైకి రావాలి. అప్పుడైతేనే మనకు ఆమ్లెట్ అనేది టేస్టీగా వస్తుంది, తొందరగా ఫ్రై అవుతుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడైతేనే అవి తొందరగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ కొంచెం కారం ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ వేయట్లేదు. కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి, కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా, జస్ట్ ఫర్ టేస్ట్ కోసం. తర్వాత ఒక స్పూన్ చిల్లీ పౌడరు, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఎలా అంటే నురగంతా పైకి రావాలి, ఆ విధంగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ఫోర్క్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదా వీడియోలో నేను ఎలా మిక్స్ చేస్తున్నానో, సేమ్ అలాగే చేసుకోవాలి. చూస్తున్నారు కదా నురగ అనేది ఎంత బాగా వచ్చిందో. ఎంత బాగా నురగ వస్తే ఆమ్లెట్ అనేది ఎంత బాగా టేస్ట్ వస్తుంది. సో మనం బ్రెడ్ యాడ్ చేసినప్పుడు ఇది తొందరగా రోస్ట్ అయిపోతుంది. తర్వాత ఒక పాన్ తీసుకొని దీనిలో మనం బ్రెడ్ రోస్ట్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ కానీ, లేకుంటే గీ కానీ, లేకుంటే బటర్ కానీ ఏమైనా వేసి మనం బ్రెడ్ అనేది రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఆయిలే వేస్తున్నాను, గీ బటర్ మీ ఆప్షనల్. ఇలా బ్రెడ్ వేసి ఇలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బ్రెడ్ స్లైస్ అనేది బ్రౌన్ కలర్లో రావాలి, అంతవరకు మనం రోస్ట్ చేసుకోవాలి. మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే 4 తీసుకున్నాను. అంతే అండి. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి పాన్లో ఆమ్లెట్ అనేది ఒక గరిటె ఫుల్ గరిటెగా వేసేసి స్మూత్గా వేసి దాని చుట్టుపక్కల మాడు అంటకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే తొందరగా పైకి లేస్తుంది. సైడ్స్ అంతా మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా 4 పక్కల యాడ్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాని మీద మనం రోస్ట్ చేసిన ఒక బ్రెడ్ అనేది దాని మీద పెట్టేసి 4 sides ఇలా కవర్ చేసేసి ఇంకా తిప్పుకోవాలి. అంతే అండి, ఇంకేం లేదు, అయిపోయింది కదా. మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో 1 by 1 చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని టేస్ట్ చేయడమే. సో ఇది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.